పోతిన్ మహేష్ మాజీ జనసేన పార్టీ లీడర్. ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం పశ్చిమ నియోజకవర్గంలో జన సైనికులు వీర మహిళల్ని పశ్చిమ నియోజకవర్గంలో నాయకుల్ని తాకట్టు పెట్టి పేటీఎం పోతిన్ మహేష్గా మారిపోయాడు. 8 సంవత్సరాలుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడు, నాలాంటి సామాన్యుడిని 2019లో సీట్ ఇచ్చి నాలాంటి వ్యక్తులను నిలబెట్టారని ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పిన పోతిన్ మహేష్ ఒక్క రోజుకే పవన్ కళ్యాణ్ గారు రాక్షసుడిగా ఎలా మారాడో పోతిన్ మహేష్ గారు చెప్పాలి. మేము సూటిగా పోతిన్ మహేష్ గారిని అడిగేది ఒకటే, నువ్వు ఈ నెల 8వ తారీఖు పార్టీకి నీ పదవికి రాజీనామా చేశావు. నీకొచ్చిన డౌట్లన్నీ 8వ తారీఖు ముందు వచ్చినాయా, 8వ తారీఖు తర్వాత వచ్చినాయా, ఈ ప్రజలకు అందరూ కూడా వివరించాలి. నువ్వు మాట్లాడితే స్క్రిప్ట్ రాసుకొచ్చి స్క్రిప్ట్ ఎవరికో పంపిస్తే నువ్వు చదువుతూ ఉన్నావు. ఈ రాష్ట్ర ప్రజలకి పోతిన్ మహేష్ అనేది తెలిసింది ఎవరి ద్వారా నువ్వు ఒక్కసారి నీ గుండెల మీద చేసుకొని చెప్పాలి. నువ్వు ఒక సామాన్య మనిషిగా ఉండి జనసేన పార్టీ ముసుగులో నువ్వు వైసీపీ కార్యకర్తగా పనిచేశావు. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో నువ్వు చేసిన అక్రమాలు వైసీపీతో కుమ్మక్కై మీ దత్తపుత్రుడు కేసీఆర్ నానితో కుమ్మక్కై ఎక్కడైతే బలమైన జనసేన పార్టీ డివిజన్లు ఉంటాయో అక్కడ వీక్ క్యాండిడేట్లు పెట్టి, ఎక్కడైతే వీక్గా ఉంటారో అక్కడ నీ స్వార్థంగా మరి నీ వ్యక్తిగతంగా మరి అక్కడ బలమైన వాళ్ళ పెట్టావు. నేను అడిగేది ఒకటే, నువ్వు 2019లో కేసీఆర్ నాని దగ్గర నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావో అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాలి. నువ్వు అడుగుతా ఉన్నావు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారి జెండా ఎజెండా ఏంటని. నువ్వు 8 సంవత్సరాలుగా జనసేన పార్టీలో పనిచేసి పవన్ కళ్యాణ్ గారి జెండా ఏంటో ఎజెండా ఏంటోనే తెలియకుండానే పనిచేసావని పోతిన్ మహేష్ని అడుగుతా ఉన్నా. నీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు ఎవరిచ్చారని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని కాపు సోదరులందరూ కూడా ప్యాకేజీకి అమ్మేశాడని ఈ మహేష్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ రోజన్నా కాపు కులాన్ని గౌరవించావా? నీ పక్కనున్న జన సైనికుల్ని వీర మహిళల్ని గౌరవించావా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు నువ్వు 8 సంవత్సరాలుగా జనసేన పార్టీలో ఉండి నువ్వు వెళ్ళిపోతే ప్రతి జన సైనికుడు వీర మహిళలు కూడా పండగ చేసుకున్నారు. ఉగాది ముందు రోజే వచ్చిందని ఆనందపడ్డారు. ప్రతి జన సైనికుడు వీర మహిళలు కూడా వెళ్ళిపోయాడు రాక్షసుడు అనే విధంగా పోస్టులు పెట్టారు. అంటే నువ్వు పార్టీని అడ్డం పెట్టుకొని నువ్వు ఎదగటం కోసం, కేవలం నువ్వు ఎదగటం కోసం పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక బీసీ కులంలో ఒక యువకుడిని ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో మాలాంటి మనుషులు కూడా పక్కన పెట్టి తగ్గమని చెప్పి మాకు నిన్ను ప్రోత్సహించినందుకు చాలా బుద్ధి చెప్పావు. ఎందుకంటే ఒక బీసీ కులంలో ఒక సామాన్యుడిని రాజకీయ నాయకుడిని చేసే ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కాలనే ఆలోచనతో ఒక మంచి సంకేతం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకి నిన్ను ప్రోత్సహించినందుకు నువ్వు గంజాయి మొక్కగా ఉండి నువ్వు పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టావో పార్టీలో ఉన్న మాలాంటి వ్యక్తులందరికీ తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పదే విమర్శిస్తూ ఉన్నావు. పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల గురించి వివరించమంటున్నావు. పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల గురించి వివరించాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం నీకేంటయా? నువ్వు ముందు మీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని అడగాల్సింది ఏంటంటే, ఇసుక మాఫియాలో ఎన్ని కోట్లు వచ్చినాయో జగన్మోహన్ రెడ్డిని చెప్పమను. మద్యం మాఫియాలో, మద్యం దుకాణాల్లో మీ వాటా ఎంత వస్తుందో జగన్మోహన్ రెడ్డిని చెప్పమను. రుషికొండపై మీ నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, ఎన్ని కోట్లు పెట్టి కట్టుకున్నాడో ఒకసారి చెప్పమను. మీ నాయకుడు ఏదైతే పదే చెప్పావో
జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు అని చెప్పావు. నైట్కి నైటే జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడైపోయాడు నీకు. మరి కార్యకర్తలందరూ కూడా నువ్వు 20 రోజులుగా మభ్యపెట్టి నేను జనసేన పార్టీలో ఉంటాను, నేను వేరే జెండా పట్టుకుంటే కొబ్బరి బండాల కత్తితో నరకమని నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి కార్యకర్తలను నమ్మించి వంచి ప్యాకేజీ తీసుకొని నైట్కి వెళ్ళిపోయినా నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నడక నేర్పిన వ్యక్తి, నీకు గోరు ముద్దలు తినిపించి పెంచిన వ్యక్తి, నిన్ను ఎంటుండి ప్రోత్సహించిన వ్యక్తుల్ని నువ్వు ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నావంటే నీ సంస్కృతి ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ దుర్మార్గం ఏంటో ప్రజలందరూ కూడా అర్థమైంది. నువ్వు పదే అడుగుతా ఉన్నావు, జనసేన పార్టీ అకౌంట్ల గురించి అడుగుతా ఉన్నావు. నువ్వన్నా ఏ రోజన్నా జనసేన పార్టీకి 1 లక్ష రూపాయలు పండించావని అడుగుతా ఉన్నావు. నీకేం సంబంధం అని అడుగుతా ఉన్నాం. ఈరోజు జన సైనికులు కానీ, జనసేన పార్టీలో వేరే మహిళలు కానీ జనసేన పార్టీ అధ్యక్షుని చూసి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఈ రాష్ట్రం కూటమిని ఏర్పాటు చేసి సొంత అన్న కూడా టిక్కెట్ ఆశిస్తే ఇవ్వలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నీకు సిగ్గు లేదని అడుగుతా ఉన్నావు. నువ్వే చెప్పావుగా మీడియా సాక్షిగా, నా భార్య పిల్లల్ని పిలిపించి టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు, డబ్బులు కూడా మేమే ఇస్తామని చెప్పారని. మరి పొత్తు ధర్మంగా ఇక్కడ బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎన్నో మాటలు చెప్పిన పోతిన మహేష్ ఈరోజు నీ కాడికి వచ్చేప్పటికి సీట్ ఇవ్వలేదని, అమరావతిలోనే పార్టీ లేదంటే అమరావతిలో నీకు ఇస్తే పార్టీ నిలబడిద్దా? నీకు 8 సంవత్సరాలుగా పార్టీ నీకు అప్పు చెబితే ఒక్క కార్పొరేటర్నన్నా గెలిపించావా? ఒక్క వేరే మహిళనన్నా నీ బోర్డర్ దాటనిచ్చావా అని అడుగుతున్నావు. ప్రతి ఇక్కడ నుంచున్న వాళ్ళందరూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా నీ ఎంటుండి నీ జెండా మోసి నువ్వు ఏది చెబితే అది చేసిన వ్యక్తులు. అది నిన్ను చూసి కాదు, పవన్ కళ్యాణ్ గారిని చూసి. వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టావో నీకు తెలుసు, వీళ్ళకి తెలుసు. మేము అడుగుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారితో ములాఖత్ అయ్యాడని అడుగుతా ఉన్నావు. నువ్వు కాదా? పొత్తుంటే మనకు బాగుంటుందండి, పొత్తు లేకపోతే మనం గెలవలేమని చెప్పి ఎన్నిసార్లు మనోహర్ గారి ముందు మా ముందు మాట్లాడావు. పొత్తు కావాలనుకున్నదే నువ్వు, పవన్ కళ్యాణ్ గారు కాదు. పొత్తు కావాలి, పొత్తులో అయితే అప్పలంగా సీటు తీసుకొని గెలవచ్చనే స్వార్థంతో నువ్వు పొత్తు కావాలనుకొని ఈరోజు నీకు సీటు ఇవ్వకపోయేపటికి చంద్రబాబు గారితో ములాఖత్ అంటున్నావు. నీకు మహేష్ గారు మీ ఓటే సూటిగా అడుగుతా ఉన్నావు. నువ్వు చంద్రబాబు గారి కాళ్ళు పట్టుకొని నువ్వు రికమెండేషన్ చేపించుకున్నావా లేదా ఈ మీడియా ముఖంగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రతో వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డావు, నాకు సపోర్ట్ చేయండి సార్ అని. ఈరోజు నువ్వా మాట్లాడేదని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పార్టీ కౌలు రైతులకి అకౌంట్లు చూపించమని అడుగుతూ ఉన్నాం. ఏ రోజన్నా కౌలు రైతులకి నీ సొంత డబ్బులు 1 లక్ష రూపాయలని ఇచ్చావా అని అడుగుతూ ఉన్నాం. కౌలు రైతులకి ఎవరెవరు ఇచ్చారో ఎక్కడ ఎవరికి చెప్పాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. నువ్వేమన్నా జనసేన సైనికుడువా, జనసేన పార్టీలో ఉన్నావా నువ్వు అడగటానికి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఆయన సొంత కష్టాన్ని, కొంతమంది డబ్బుల్ని ప్రతి వ్యక్తి ఎవరైతే ఇచ్చారో మీడియా ముఖంగా ఎవరైతే చెక్కులు ఇచ్చారో, డీడీలు ఇచ్చారో ఆ రోజే ప్రకటించారు. ఈరోజు నువ్వు అడుగుతూ ఉన్నావు. నేను అడుగుతున్నది ఏంటంటే, ఇంతకుముందు నువ్వు స్క్రిప్ట్ లేకుండా చదివే వ్యక్తివి, మాట్లాడే వ్యక్తివి, మరి ఇప్పుడు స్క్రిప్టుల ద్వారా చదువుతూ ఉన్నావంటే నీ క్యారెక్టరు ఎంత కమ్ముకున్నావు అని మేము అడుగుతూ ఉన్నాం. నీ క్యారెక్టరు ఓన్లీ ప్రెస్ మీట్లకేనా అని అడుగుతూ ఉన్నాం. నువ్వు జనసేన పార్టీలో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడిగా ఉండి మోడీ గారు వచ్చినప్పుడు కూడా నువ్వు వెల్కమ్ చెప్పే స్థాయి వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా అని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నావు. అదేవిధంగా సినిమాల గురించి మాట్లాడుతున్నావు. హరిహర వీరమల్లు గురించి ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటని మేము అడుగుతూ ఉన్నాం. ఎంత నీచానికి దిగజారావో ఈ సినిమాల గురించి మాట్లాడుతుంటే అర్థమవుతుంది. సినిమాలకి ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా?
పోతిన మహేష్ సీటుకి ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా? ప్రజలందరూ కూడా పిచ్చోడి చేతిలో రాయి పెట్టాం, ఎటిసురుతాడు అని ఇది 5 సంవత్సరాలు అల్లాడిపోయాం, కూటమి వచ్చింది, కూటమికి ఓటేద్దామని పరిస్థితుల్లో ప్రజలందరూ ఆలోచిస్తూ ఉంటే నీకు సీటు రాలేదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో సినిమాల మీద కూడా రుద్దుతున్నావు. సినిమాలో ఎవరు డబ్బులు పెడితే నీకెందుకయ్యా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పొలాలు కొంటే నీకెందుకు? ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ చేశాడా? ఈ ప్రజల సొమ్ము దోచుకున్నాడా మేము అడుగుతా ఉన్నాం. మీ నాయకుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్ల అవినీతి చేసి 16 నెలలు జైల్లో ఉన్నాడని పదే మీడియా ముందు మాట్లాడిన పోతిన మహేష్ నీకు సిగ్గు లజ్జ ఉందని అడుగుతా ఉన్నాం. నువ్వు ఈరోజు డబ్బుల కోసం, ప్యాకేజ్ కోసం పవన్ కళ్యాణ్ గారి మనోభావాలను కానీ దెబ్బతీస్తే జన సైనికులు, వేరే మహిళలు నీకు సిగ్గొచ్చే విధంగా పశ్చిమ నియోజకవర్గంలో నీ ఇంటిని కూడా ముట్టడిస్తామని మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం. పోనీలే, బాధలో ఉన్నావు, 8 సంవత్సరాల పార్టీ కష్టపడ్డావనే ఒక ఆలోచనతో 1 రోజు 2 రోజులు నీ ప్రెస్ మీట్లు వదిలేశాం. నువ్వు పదే వ్యక్తిగతంగా వైసీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకొని నువ్వు మాట్లాడితే జన సైనికులు తాడికి తట్టుకోలేవని పోతిన మహేష్ని హెచ్చరిస్తా ఉన్నావు. ఎన్ని ఇబ్బందులు పెట్టావో జనసేన పార్టీలో నాకు తెలుసు. నీ అనువనువు తెలుసు, నీ ఎంచర్ల గురించి తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ ఎంచర్లు వేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసావో ప్రతి విషయం మీడియా ముఖంగా తెలియజేస్తాం. కీర్తిరాయగూడెంలో నువ్వు ఎన్ని ప్లాట్లు ఎంతమందికి అమ్మావో ఆ వ్యక్తులు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఆ బాధ్యతల్ని మీడియా ముఖంగా కూర్చోబెడతాం. అట్లాగే బుడమేరు దగ్గర నువ్వు వేసిన మహాలక్ష్మి ఎంచర్స్లో నువ్వు బుడమేరును కూడా పూర్తి చేసి నువ్వు ఎంచర్లు వేసావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ జీతం 5,000. నువ్వు కాలేజీలో జాబ్ చేసినప్పుడు నీకు లెక్చరర్గా 5,000. ఇలా 100 కోట్లు సంపాదించి ఖర్చు పెట్టానన్నావు. ఎక్కడి నుంచి సంపాదించి ఎక్కడి నుంచి ఖర్చు పెట్టావు? నువ్వు ముందు మీడియా ముఖం నుంచి చెప్పవయ్యా. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్గా ఉన్నాడు, 40 సంవత్సరాలుగా వాళ్ళ అన్నయ్య ఒక స్టార్గా ఉన్నాడు. ఆయనది తెరిసిన పుస్తకం. నువ్వు ఆయన గురించి విమర్శిస్తావా? రా, నువ్వు ఏమి విమర్శిస్తావురా? నువ్వు మాట్లాడితే నువ్వు బీటెక్, ఎంటెక్లు, పీజీలు చేస్తుండొచ్చు. ప్రజలను ఆడి తెలిస్తే నువ్వు మాట్లాడిన దుర్భాషల గురించి నేను మాట్లాడతా. నువ్వు ఎక్కడ కాపు గులం గురించి మాట్లాడావో, నీ పక్కన మాట్లాడే బీసీల గురించి, ఎస్సీల గురించి ఏం మాట్లాడేవో రికార్డులతో సహా మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా నువ్వు ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలో మాకు తెలుసు. నీ సామాజిక వర్గం తమ్మిన కృష్ణ గారు ఎలా చనిపోయారో చెప్పు. ఈ బీసీ వర్గాలందరికీ మన ఎవరైతే ఉన్నారో నగరాల కమ్యూనిటీ అని చెప్తావు. నగరాలంటే మాకు ఎంతో ప్రేమ. నగరాలకే మాకున్న సాన్నిధ్యం 30 సంవత్సరాల స్నేహం చెప్తావు. నిన్నగాక మొన్నొచ్చావు నువ్వు రాజకీయాల్లోకి. నగరాల్లో ఎవరెవరు ఉన్నారో, నగరాలు ఎక్కడి నుంచి వచ్చారో అన్నీ కూడా మాకు తెలుసు. వాళ్ళ మనోభావాలు తెలుసు. నగరాల గురించి మాట్లాడుతున్నావు, బీసీల గురించి అని మాట్లాడుతున్నావు. బీసీలో ఉన్న తమ్మిన కృష్ణ గారు నీకు 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే నైట్ నిన్ను అడిగాడని ఆ మనిషిని ఎంత టార్చర్ పెట్టావు. ఆ టార్చర్ తట్టుకోలేక చనిపోయాడని తెలియదా ప్రజలందరికీ కూడా తెలుసు. నీ కులంలో నీకు సీటు రాకూడదని ఎంతమంది పూజలు చేపించారో నాకు తెలుసు. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ ఏదైతే జనసేన పార్టీ నీకు అవకాశం ఇచ్చి నిన్ను అందలు వెక్కించి ఇంత పేరు తెచ్చిన జనసేన పార్టీని, అదేవిధంగా మనోహర్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉన్నావు కారులు అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, మనోహర్ గారు 10 సంవత్సరాలుగా ఒక శాసనసభ్యుడిగా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు నేను పుట్టక ముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అంత పేరున్న వ్యక్తి, సభాపతిగా చేసిన వ్యక్తి ఎక్కడన్నా అవినీతి మచ్చుందా అని మేము అడుగుతూ ఉన్నాం. పదే కాళ్ళు మొక్కిన నువ్వు ఇవాళ మనోహర్ గారి గురించి మాట్లాడతావా? మనోహర్ గారే లేకపోతే నిన్ను ప్రోత్సహించే వ్యక్తి ఎవరని మేము అడుగుతూ ఉన్నాం. నువ్వు ఏమేమి చేసావో జనసేన పార్టీలో ప్రతిదీ కడపత్రాలు వేసి ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తాం. ఎందుకంటే నీలాంటి వ్యక్తి రాజకీయాలకు అనీయుడు. నువ్వు ఎవరిని కూడా ప్రేమతో ఉండవు, నువ్వు ఎవరిని కూడా ఒక గౌరవో, నువ్వు మహిళల పట్ల ఏం మాట్లాడతావో నాకు తెలుసు. ప్రతిదీ నీ అన్నీ కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. మాట్లాడదాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు సబ్జెక్ట్ తెలుసు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటాకి జన సైనికులు ఏమి చూస్తా ఊరుకోరు, నిన్ను తాడతేస్తాం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. లేదంటే ఏం చేయాలో అది చేయడానికి కూడా సిద్ధపడతాం అని తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఆస్తులన్నీ, జగన్మోహన్ రెడ్డి నాన్నగారు ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డికి ఆస్తులన్నీ
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అంతకుముందు ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంతో లెక్క చెప్తే పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు ఇలా బాబు ఆస్తులు కూడా మేము చెప్తాం. చెప్పాల్సిన అవసరం లేదుగా. పోతిన రామారావు గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అసలు పోతిన రామారావు గారు ఎక్కడ పుట్టారు, ఎన్ని ఆస్తులతో పుట్టారు కూడా వివరించమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి ఆస్తులకి ఈ రాష్ట్ర ప్రజలకి సంబంధం ఏంటంటే చెప్పండి. ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. కరోనా టైంలో కోడి కత్తి అని మాట్లాడుతూ ఉన్నాడు, మాది కోడి పుంజ అని మాట్లాడుతూ ఉన్నాడు, బాయిలేరు కోడి అని మాట్లాడుతూ ఉన్నాడు. మేము కోడి పుంజని పెంచి కోడి పెట్టని పెంచాం. పల్లెటూరులో కోడి పెట్టలు ఎక్కడ తిరుగుతాయి? ఏ కోడి పుంజు కనపడితే ఆ పుంజంట వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ క్యాండిడేట్ కూడా ఏ పుంజు కనపడితే ఆ పుంజంట వెళ్ళిపోతున్నాడు. పెట్ట కదా, ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెడతాడు. పారం కోడి ఇవన్నీ మాట్లాడద్దు. మీ నాయకుడు కూడా కరోనా టైంలో 3.5 సంవత్సరాలు బయటకు రాలా, సిగ్గుందని అడుగుతున్నాం. లైవ్ వేసి చూపిస్తాం. ఒక 2000 మంది పబ్లిక్లో మీటింగ్ పెట్టి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి చూపిస్తావు. నువ్వేం మాట్లాడావో మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరికి పెట్టుకొని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ జనం వింటారనుకోవద్దు. నువ్వు నిన్నటి వరకు ఏం చెప్పావు? ఎల్లంపల్లి 3 సింహాలు దొంగ అన్నావు. సింహన్నారా నువ్వు నొక్కేసావని మాకు తెలియదా ఏంటి? సింహన్నారా నీకు వాటా ఇచ్చాడా లేదా? ఎల్లంపల్లి ప్రెస్ మీట్ పెట్టమంటేనే కదా నువ్వు పెట్టేది. నువ్వు గుడి మీద కాంట్రాక్టర్ ప్రెస్ మీద పెట్టమంటే పెడతావు, ఆ ప్యాకేజ్ తీసుకుంటావు. ఎవరైతే చీరల కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర ప్యాకేజ్ కోసం నువ్వు చేస్తావు. కొబ్బరి చెప్పల్లో నీకు వాటా ఉంది. ఎన్ని మేము మాట్లాడతాం. నువ్వు ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు దేనికైనా సమాధానం చెప్తాం. ఎవరు 10,000? ఏమండే పోతిన మహేష్ గారికి వాళ్ళ ఇంట్లో ఓట్లు పడవు. వాళ్ళ సొంత బామ్మర్ది ఎక్కడున్నాడు? పిల్లాసీను గారు పీసీ అంటారు. మాకు 30 సంవత్సరాల క్రితమే తెలుసు. పిల్లాసీను గారు ఎక్కడున్నారు? పీసీ గారు సుజనా చౌదరి గారి దగ్గర తిరుగుతున్నారు. సిగ్గుండాలి కదండి. ఏం మాట్లాడతాడండి? ఏమండే శంషాగాళ్ళు 4 నేర్చుకొని కండవాళ్ళు మార్చినంత మాత్రాన జనసేన పార్టీలో ఈయన మాట వినేవాళ్ళు ఎవరు లేరు. ఈయన మళ్ళీ తెనాలి వెళ్ళి ఈయన మాట వింటారా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మీకు కూడా అర్థమవుతుందా? మాకు బాధేస్తుందండి పోతిన మహేష్ గారిని చూసి. మేము ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేదు తెలుసా? ఒక నాయకుడిగా ఉండి ఒక కార్యకర్తగా మారిపోయాడు వైసీపీలో. చూసారా? వైసీపీ వాళ్ళు ఎవరు రానిట్లేదు. వైసీపీలో ఏ మీటింగ్ కన్నా వస్తే కార్యకర్తలు బాయ్కట్ చేస్తున్నారు. ఇది అవునా కాదా చెప్పండి. ఆరుగురు కార్పొరేటర్లు రెడీగా ఉన్నారు. ఆయనకి ఏదైనా బాధ్యతలు అప్పచెబితే పార్టీ మారటానికి. ఎందుకంటే ఈ 8 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు పడ్డారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు పోతిన మహేష్ దేవుడు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈరోజు కూడా జనసేన పోతిన మహేష్ అంటున్నారు. వైసీపీలోకి వెళ్ళినా అక్కడ కూడా మా బ్రాండే. నువ్వు సిగ్గుంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిపోతే నీకు అర్హత, నీకు భోజనం జరగదు. ఈరోజు నీకు డబ్బులు రావు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, స్క్రిప్టులు చదవాలి. నువ్వు చాలా చదువుతావు. 20 రోజుల్లో మేము ప్రిపేర్ అయిపోయాం. నువ్వు ఎప్పుడైతే గీత తాడుతావో మీ ఇల్లు గీత మేము దాడతాం. అర్థమైందా? ఫ్యామిలీలు ఎవరికైనా ఉంటాయి. పర్సనల్గా మేము మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. పర్సనల్గా నువ్వు టార్గెట్ చేసావు పవన్ కళ్యాణ్ గారిని, మేమేంటో చూపిస్తాం. మరి పునర్జన్మ అన్నాడు. చిన్నపిల్లోడితో మాట్లాడండి సార్. చిన్నపిల్లోడు పసిపిల్లోడు కదా. పసిపిల్లోడు పరవాన్నం తినాలి కానీ బిర్యానీ తింటానంటే ఎట్లా? అవునా? పసిపిల్లోడని ఆయనే చెప్పాడు. చచ్చిపోయాడని చెప్పాడు. మరి చనిపోయాడని ఆయనే మీడియా ముఖంగా చెప్పాడు. మళ్ళీ పుట్టానన్నాడు. పుట్టిన పిల్లోడికి ఇన్ని మాటలు రావు కదా, ఎలా వస్తున్నాయి? అంటే వైసీపీ ఏం పెట్టింది లోపల? క్యామ్ ఏమైనా పెట్టిందా? మైక్ ఏమైనా పెట్టిందా? రాజకీయాలు విలువలు ఉండాలా మహేష్ గారు, చదువుకుంటే కాదు. అందుకనే రాజ్యాంగం ఏం పెట్టిందంటే చదువుకి ఎలక్షన్లకి ఈ రాజకీయాలకు దానికి సంబంధం లేదని అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగంలో. చదువుకి రాజకీయాలకు సంబంధం లేదు. మనుషులు మనోభావాలు గెలుచుకోవాలి. నువ్వు చదువుకుంటే సరిపోదు, సంస్కారం ఉండాలి నీకు. నువ్వేం మాట్లాడావు నిన్నటి వరకు? నీ క్యారెక్టర్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు. ఇవాళ సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు వచ్చారు, కూటమిలో గెలిపిస్తారు. ఈయన వస్తే పశ్చిమ నియోజకవర్గం బాగుంటుంది. చంద్రబాబు సీఎం అవడం కోసం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు ఒకటి. రెండోది చిరంజీవి కాంగ్రెస్ పార్టీ అమ్మేసినట్టుగా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో కలిపేస్తున్నారు జనసేన. 15 నెలల తర్వాత జనసేనలో అసలు జనసేన సైనికులు అనేవాళ్ళు లేరు. ఎవరున్నారంట మరి? ఎవరున్నారు? వీళ్ళ పేటీఎంలు ఉన్నారా? కాదంటే జన సైనికులు లేకపోతే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ జనసేన ఎందుకు కావాలనుకుంటుంది? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కావాలనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ వెనక ఉండే నడిచే జన సైనికులు, వీర మహిళలు కావాలనుకుంటున్నారు.
ఇవాళ రాష్ట్రంలో అందరూ తెలుసు, పిలిస్తే 1,00,000 మంది కార్యకర్తలు వచ్చేది జనసేన పార్టీకే. ఇది అక్షర సత్యం. ఇవాళ పోతిన మహేష్ చిన్నపిల్లోడు అని ఆయనే చెప్పాడుగా, ఆయన మాటలకు మనం స్పందించాల్సిన అవసరం లేదు. మా వీర మహిళలు మాట్లాడతారు ఆయన గురించి. కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు కేసీఆర్ గారితో కుమ్మక్కయ్యాడన్నారు. ఆ తర్వాత కూడా విజయవాడ నగరం నుంచి అనేకమైనటువంటి కంప్లైంట్స్ కూడా కేసీఆర్ మీద పార్టీకి వెళ్ళి ఎందుకు దీని మీద చర్యలు లేదు? అంటే వాస్తవంగా మీకు తెలియాల్సింది ఏంటంటే, గతంలో 2019లో కేసీఆర్ నానిని దత్తపుత్రుడిగా సేకరించాడు. దత్తపుత్రుడు కొన్ని డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బుల్ని ఎక్కడ బయట పెడతాడని భయంతో కేసీఆర్ చిన్ని గారికి పని చేయలేక ఈరోజు పార్టీ మార్చడం జరిగింది. ఎందుకంటే వాస్తవంగా ఈరోజు ఈ పార్టీలో ఉంటే పోతిన మహేష్ గారు కింగే, మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మంచి వాయిస్ ఉంది, అబద్ధాన్ని నిజంగా మాట్లాడగలడు, నిజాన్ని అబద్ధంగా మార్చగలడు. మీకు అర్థమవుతుంది కదా. మీడియా వాళ్ళు కూడా మీరు కూడా ఆలోచించాలి. మీరు నన్ను వేయటం కాదు ప్రశ్నలు. ఇన్నాళ్ళు మీ 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 గొట్టాల ముందే మాట్లాడాడు, ఏది పడితే అది మాట్లాడండి, మీరు అడగండి, మాట్లాడండి.